హాయ్, దిస్ ఇస్ రాధాకృష్ణ. ఏపీలో ప్రస్తుతం అయితే ఇవాళ కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చంద్రబాబు? ఎందుకంటే ఒక సంకీర్ణ సర్కార్గా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోతుంది అని అంటే గనక ఖచ్చితంగా వాలంటీర్లకి దెబ్బ అని అంటే గనక ఏమో నిజంగా గనక ఆ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదనేది కూడా అది అనుమానాలు కూడా వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. సుమారు ఏపీలో 65 లక్షల మంది పెన్షన్దారులు అంటే పింఛన్దారులు ఉంటే ఆ 1వ తారీఖు రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఇది ఒక ప్రతిష్ట గావించబడినటువంటి వాలంటీర్ వ్యవస్థ తెల్లవారుజామునే డోర్ కొట్టి మరి వాళ్ళకి పెన్షన్స్ అందజేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఆ విషయాలన్నీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ కేబినెట్ లో నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఈ జూలై 1కి అంటే ఆయన ఇస్తానన్నటువంటి 2-3 నెలలు 1000 రూపాయలు ప్లస్ ఇప్పుడు వచ్చే 4000 అంటే ఏప్రిల్, మే, జూన్ మొత్తం ఈ 3 నెలలది 1000 రూపీస్ అలాగే తను ఇస్తానన్నటువంటి 4000 మొత్తం వెరసి జూలై 1న 7000 లబ్ధిదారులకి అంటే ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఇవ్వడానికి అంగీకారం తెలిపింది చంద్రబాబు క్యాబినెట్. సో ఈ క్రమంలో ఎవరు పంచేది అని అంటే గనక అందరూ కూడా సాధారణంగా అనుకున్న విషయమే, వాలంటీర్లే పంచుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎక్కడికి పోలేదు. ఎందుకంటే చంద్రబాబు తన మేనిఫెస్టోలో కూడా సుమారుగా 10,000 రూపాయలు వాలంటీర్‌కి ఇచ్చే విధంగానే ఆయన మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. ఆ మేరకు ఆ మేనిఫెస్టో కూడా మనం చూసినటువంటి పరిస్థితి. కాకపోతే ఆ ఎలక్షన్స్ బిఫోర్ కొంతమంది రాజకీయ నేతల వైఎస్ఆర్‌సీపీ నేతల ఒత్తిళ్లతో చాలామంది రాజీనామా చేసేశారు. కానీ కొంతమంది చేయలేదు. సో ఈ క్రమంలో చూసుకుంటే గనక ఈ విషయాలన్నీ ప్రస్తుతం పక్కన పెడదాం. ఇప్పుడు ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్నారా అనంటే గనక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రస్తుతం జూలై 1న వాలంటీర్ల ఆధ్వర్యంలో పంపిణీ జరగడం లేదు. ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉంటారో వాళ్ళ చేతే ఈ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని ఆఫ్టర్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత పార్థసారథి వెల్లడించారు. మరొక వైపు ఇక్కడ విషయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ మీద ఇంకా మేము ఒక నిర్ణయానికి ఇంకా రాలేదు. సో అందువల్లే ఇది ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా మేము ఈ నెల అంటే జూలై 1కి పంపిణీ అనేది పంపిణీ అనేది చేయబోతున్నామని చెప్పేసి ఆయన స్పష్టీకరించారు. ఇదిలా ఉంటే మరొక వైపు జగన్ మీడియా, సాక్షి మీడియా వేదికగా అయితే పుంకాలుగా అప్పుడు వార్తలు వచ్చేయడం, డిబేట్లు కూడా కొనసాగడం, వాలంటీర్ వ్యవస్థ రద్దయిపోయిందని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇది చంద్రబాబు ఒక్క నిర్ణయమే కాదు. ఈ యొక్క వాలంటీర్ల యొక్క ఏదైతే అంటే మేనిఫెస్టోలో ఉందో దానికి బీజేపీ సమాధానం చెప్పాలి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలి కాబట్టి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6 మంత్స్ అనేది దాన్ని ఏమంటారంటే హనీమూన్ పీరియడ్‌గా ఏదైనా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హనీమూన్ పీరియడ్‌గా చాలామంది రాజకీయ నేతలు అభివర్ణిస్తూ ఉంటారు. ఈ 6 నెలల్లో ఎందుకంటే ఈ యొక్క చూసుకోవాలి, ప్రభుత్వ ఖజానా ఎంత ఉందో చూసుకోవాలి, క్యాబినెట్ మీటింగ్స్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. ఎలాంటి నిర్ణయాలతో ప్రభుత్వం తన కార్యక్రమాన్ని అమలుపరచాలి, తను తీసుకున్నటువంటి విధి విధానాలు కావచ్చు, తను హామీలు ఏదైతే ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ జనాల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనేది ఖచ్చితంగా ఒక 6 మంత్స్ దీన్ని హనీమూన్ పీరియడ్ అని చాలామంది రాజకీయవేత్తలు చెబుతూ ఉంటారు. సో ఈ హనీమూన్ పీరియడ్ ఇంకా జరగకముందే, ఈ నెల రోజులు కూడా కాకముందే ప్రభుత్వం అధికారంలో వచ్చి పదుల సంఖ్యల రోజుల్లో అయ్యింది. సో దీనికే ఇంత హడావిడి చేసాడు ఎందుకంటూ కూడా ఇటు టీడీపీ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇటు సాక్షికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులకు సంబంధించి కావచ్చు. సో ఓవరాల్‌గా ఏదేమైనా సరే నిజంగా అయితే కంటి మీద కునుకు లేదా ఆ వాలంటీర్స్‌కి అని అంటే గనక ఖచ్చితంగా ఈవేళ క్యాబినెట్‌లో తీసుకున్నటువంటి నిర్ణయం అయితే వాళ్ళకి నిజంగా ఆహ్ అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితి వాలంటీర్ వ్యవస్థ ఉందా అనంటే గనక ఖచ్చితంగా వాళ్ళు అదొక డైలమాలో పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అచ్చెన్నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తాం. ఓకే, అది పక్కన పెట్టేయండి. రాజీనామా ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ నేతలు చెప్పిన దానికి కట్టుబడి వాలంటీర్లు రాజీనామా చేశారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మేము ప్రభుత్వంలోకి అంటే మేము వాలంటీర్ వ్యవస్థ మేము ఏదైతే ప్రవేశపెడుతున్నామో దాంట్లోకి తీసుకోవాలంటే సదరు ఆ వైఎస్ఆర్‌సీపీ నేత మీద స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి మీరు మా దగ్గరికి రండి. మిమ్మల్ని తీసుకోవాలో లేదో అప్పుడు ఆలోచిస్తాం. రాజీనామా చేయనటువంటి వాళ్ళనైతే మేము ఖచ్చితంగా కొనసాగిస్తామంటూ కూడా అచ్చెన్నాయుడు చెప్పారు. సో ఈ క్రమంలో వాటెవర్ ఇయన్నీ పక్కన పెడితే గుడివాడ వేదికగా కొడాలి నాని, మాజీ మంత్రి కొడాలి నానిపై అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ ఒక కంప్లెయింట్ ఇచ్చారు. ఆ మేరకు కొడాలి నానిపై కేసు కూడా ఫైల్ అయింది.
సో ఓవరాల్‌గా చెప్పాలంటే చంద్రబాబు ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా వెళ్తుందా? ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దాన్ని ఒక సామాన్య పార్టీగానే ప్రస్తుతం మనం ఈ 5 ఏళ్ళు అభివర్ణించాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ క్రమంలో మాజీ మంత్రి కొడాలి నానిపై అక్కడ గుడివాడలో కేసు నమోదు చేయడం, ఒక్క గుడివాడలోనే కాదు చాలామంది వాలంటీర్లు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు స్థానిక వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులపై కంప్లెయింట్ చేయడం, తద్వారా ఆ స్థానికంగా ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేలకి విన్నపాలు చేసుకోవడం, తిరిగి మమ్మల్ని విధుల్లోకి చేర్చుకోండని విజ్ఞాపన పత్రాలు అందించడం అనేవి జరుగుతూ వస్తున్నాయి. సో ఈ క్రమంలో అంటే వాళ్ళు ఎప్పుడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థని తిరిగి మళ్ళీ ఒక గాడిలో పెడతారా అని అంటే గనక చూడాలి మరి. ఎందుకంటే చంద్రబాబు గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. చంద్రబాబు ఏవి హామీలు అమలుపరచరు. అభివృద్ధికి ఆయన పట్టం కడతారు తప్ప సంక్షేమ పథకాలు గాని ఇవన్నీ కూడా ఆయన నీళ్లు వదిలేస్తారంటూ కూడా గతంలో చాలామంది రాజకీయవేత్తలు అలాగే ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థ అనే కాదు, ఈ పెన్షన్ అది అనే కాదు, మొత్తం 65 లక్షల మంది పెన్షన్‌దారులకి ఇందులో మళ్ళీ ఏమన్నా కట్ ఆఫ్ ఏమన్నా ఉంటుందా? అంటే వీళ్ళేమన్నా పారామీటర్స్ పెట్టి దీనికి ఏమన్నా ఒక షెడ్యూల్ ఒక రిలీజ్ చేస్తారా దీనికి సంబంధించి? ఇలా ఉన్న వాళ్ళకి ఈ పెన్షన్ ఇలా అందజేయాలని. ఎందుకంటే బీసీలకి సంబంధించి బీసీ మహిళలకు కావచ్చు, బీసీలకు సంబంధించి ఒక పెన్షన్ అంటే ఇన్ని ఇయర్స్ 50 ఇయర్స్ దాటాక మేము పెన్షన్ ఇస్తాం. చాలా రకాలుగా మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఆ మేరకి ఇవాళ ఆల్రెడీ కేబినెట్ మీటింగ్ అయింది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు స్థానిక అధికారులకి అంటే ఒక నోటిఫికేషన్ రూపంలో రావాల్సి ఉంటుంది. దానికి ఏమన్నా పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటి? అనేది కూడా ఖచ్చితంగా చూస్తారంటే గనక చూడాలి మరి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక కారు ఉందనో, ఒక ఏసీ ఉందనో, పలానా 300 యూనిట్లు విద్యుత్ అంతకంటే ఎక్కువ వచ్చిన దాని వల్లనను పెన్షన్ వస్తున్న దాన్ని మిడిల్‌గా కట్ చేసేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. అటువంటి పారామీటర్స్ మళ్ళీ ఏమన్నా చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తుందా? లేదా 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే గనక ఎలాగున్నా, వాళ్ళ పొజిషన్ ఎలాగున్నా, ఇంట్లో కారున్నా, ఏసీ ఉన్నా వాటెవర్ పెన్షన్‌దారులకి టెన్షన్‌గా అంటే ఎటువంటి పారామీటర్స్ లేకుండా, ఎటువంటి నిబంధనలు లేకుండా ఇచ్చేస్తుందా? ఇస్తారా? మళ్ళీ పాత రోజులనే తిరిగి తీసుకొస్తారా పెన్షన్ విషయంలో అనేది కూడా తెలియాల్సి ఉంది. వాటెవర్ ఇవన్నీ పక్కన పెడితే గనక చంద్రబాబు సర్కార్ తీసుకున్నటువంటి ఈ రోజు క్యాబినెట్‌లో భేటీ నిర్ణయం నిజంగా వాలంటీర్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అనే మాటైతే వాస్తవం. దిస్ ఈజ్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.